ఒక బలూన్ ఇవ్వండి. బలూన్ బలూన్ నాకు ఆ బలూనే కావాలి. వామ్మో, అరే రే నా బలూన్ అంతా పగిలిపోయాయి. అన్నయ్య ఈ రెడ్ బలూన్ ఎంత? 5 రూపాయలు. అయితే ఈ గ్రీన్ కలర్ లో ఉన్నది? ఇది కూడా 5 రూపాయలేనయ్యా. అయితే ఎల్లో కలర్ లో ఉంది అది? ఇక్కడ ఉన్నవన్నీ కూడా 5 రూపాయలే. సారీ, ఆ గ్రీన్ కలర్ బలూన్ ఎంత అని చెప్పారు? ఇక్కడ ఉన్నవన్నీ 5 రూపాయలే బాబు. బలూన్స్. అయ్యా బాబాయ్ పారిపోండి. సింహం వస్తోంది, కాపాడండి. ఏంటిదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? రే బనీ, కంగారు సింహం లాగే హ్యాక్ చేస్తోంది. హద్దుబద్దురు కాకుండా సింహం కంగారు హ్యాక్ చేస్తోంది. ఇది నిజంగా చాలా సూపర్ గా ఉంది. అద్భుతం అద్భుతం అద్భుతం. నాకు ఇది యాక్టింగ్ లా అనిపించడం లేదు. అరే ఇదంతా నేనే చేశాను. అది సరే కానీ నువ్వెవరు? మేమందరం ఎల్లప్పుడు మీ మనసులోనే ఉంటాం. మేమందరం ఆర్టిస్టులం. సరే, నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావు? అమ్మాయి పెదవులపై వేసుకుంటుంది లిప్స్టిక్. ఈ దాసేమో డిజైనర్. వాటిని వీటికి కాస్ట్యూమ్స్ మారుస్తూ ఉంటాను. చూసావా, ఆయన ఒక కాస్ట్యూమరు. నేను కరెక్ట్ గా కనిపెట్టాను. దీనికి మీరు నాకు ఖచ్చితంగా ఒక ఐస్ క్రీమ్ కొనివ్వాలి. నేను ఎవరిని ఎలాగైనా మారుస్తాను. కోతినేమో సింహంలా మారుస్తాను, సింహాన్ని కోతిలా కూడా మారుస్తాను. చేసేది ముందు ఆపు. నాతో ఢీ కొట్టొద్దు, ఏ పని జరగదు. మీరు చెప్పిన విషయం ఏది కూడా జరగదు. ఏయ్. ఇదిగో. నాతో ఢీ కొట్టొద్దు, నేను రాజాది రాజుని. నన్ను పట్టుకోవడం ఇక్కడ ఎవడి వల్ల కాదురా. మీ వల్ల కుదిరితే నన్ను వచ్చి పట్టుకోండి, చూద్దాం. కంగారు అన్నయ్య, మీరేం భయపడకండి, మేము మీకు సాయం చేస్తాము. మీరు ఒరిజినల్ లా ఉన్నారా? సారీ, కీప్ రోలింగ్, కీప్ రాకింగ్. ఇక్కడి గొడవలన్నిటికీ కారణం ఆ సన్నీనే. ఒకవేళ మేడం కి మాటిచ్చుండకపోతే ఈ సన్నికి మంచి గుణపాఠం నేర్పించేవాడిని. కాపాడండి, కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. ఈ జీవ దగ్గర నుంచి నన్ను ఎవరైనా కాపాడండి. మిత్రులారా, ఆయన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టున్నాయి. మనమే ఆయన్ని కాపాడాలి. నువ్వు చెప్పేది కరెక్టే బన్నీ, కానీ మనం ఇంత పెద్ద చీమని ఎలా అడ్డుకుని ఆపగలం? ఐడియా. మిత్రులారా, చైన్లా మారండి. కాపాడండి, కాపాడండి, ఈ జీవ దగ్గర నుంచి నన్ను ఎలాగైనా కాపాడండి. జోర్దార్, ఇది చీమా లేకపోతే ఏనుగా? ఏ హనీ, ఇది ఏనుగై ఉండుంటే దీనికి తొండ ఉండుండాలి కదా. కానీ దీన్ని చీమని ఎలా అనుకోగలం? ఇది పెద్దదిగా ఉందే. అరే గాడిద, ఇప్పుడు అది ముఖ్యం కాదు. ఇది చీమ లేదంటే ఏనుగా. చీమ అయితే ఏనుగంత పెద్దగా ఎందుకుందే? పట్టుకోండి, పట్టుకోండి, ఈ సన్నీ నా ఫార్ములాని దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక నుండి ఫార్ములా డబుల్ ఎక్సెల్ నాకే సొంతం. ఈ ఫార్ములా డబుల్ ఎక్సెల్ తోటి నా ఈ 10 కిలోల చేతుల్ని 100 కిలోలుగా మార్చేసుకుంటాను. మీరేమీ దిగులు పడకండి, మేము వెంటనే వెళ్ళి ఆ ఫార్ములాని తీసుకొస్తాం. ఫార్ములాని తిరిగి ఇచ్చేసానే. ఇవ్వాలా? అయితే ఇదిగో తీసుకో. అరే ఏంటిది, నేను కదలలేకపోతున్నాను. అయ్యా బాబోయ్, అయ్యా బాబోయ్, అయ్యా బాబోయ్. ఏయ్ సన్నీ, వద్దు.
ఒరి నాయనో, ఈ సన్నీ దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. ఆ! ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు హనీ? రే సన్నీ, నువ్వు కూడా గాడిదవైపోయావా ఏంటి? నీకు కళ్ళు కనిపించట్లేదా? ఇక నేను ఎక్కడికి పరిగెత్తలేను. ఆ! ఆ! ఇదెలా జరిగింది? నీ చేతులు కూడా నా చేతుల్లాగా ఎలా పెద్దగా మారిపోయాయి? ఇక నీ కదా ఇక ఇది చూడడానికి చాలా అందంగా ఉంది కదూ. ఇది అవును, ఇది కోకో. సార్ నేను అడుగుతున్నాను, కోకో అంటే ఏంటి సార్? కోడి కోతి మిక్సర్ కోకో. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. ఫ్యాషన్ ఆర్టిస్టు అన్ని జంతువుల్లోనూ కోతిని మిక్స్ చేశారు. ఇదిగో మన ఎలక మరియు కోతి ఏకో, అలాగే చాప మరియు కోతి చాకో, ఎలుకబంటి కోతి ఏకో. నోరు మూసుకుంటావా కాసేపు కోతి? తూ జీన్స్ పడి హే మస్తు మస్తు. ఏం చేసావో చూసావా? అన్నిటినీ చెడగొట్టేశావు. దీన్ని చూస్తే ఒక ఈగ కూడా భయపడదు. దీన్ని తీసుకెళ్లి వేరే పట్టుకురా. వెళ్ళు. తుత్తుతారా ఏం చేసావు ఇవన్నీ? మళ్ళీ ఇంకోసారి చెయ్యి. బలా 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 బలా. దీన్ని ఇంకా నలుపు చెయ్యి. తీసుకో 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 నా జాన్. దీని చెవులు ఇంకా పెద్దవి చేయాలి. అమ్మా 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 అమ్మా. చూసావా, పని టైంలో నిద్రపోతుంది కోతి. మీరు ఇలా చేయకూడదు, ఇది చాలా పెద్ద తప్పు. డోలరే డోలా. అసలు ఇవన్నీ ఎవరు చెప్పింది? చూడు, భగవంతుడు ఎలా సృష్టించాడు, ఆ చిత్రాలంతా బాగున్నాయి. ఆయన చేసిన దాన్ని మార్చడానికి ప్రయత్నించకు. అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇక్కడికి వచ్చి నువ్వు పెద్ద తప్పు చేసావు. పైన దేవుడు మంచే చేశాడు. ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. కాస్ట్యూమ్ వేసుకుంటే మాత్రం మిగతా వాళ్ళకి బానిస అయిపోరు ఫ్యాషన్ ఆర్టిస్ట్ సార్. బాగుంది బాగుంది బాగుంది, చాలా బాగుంది. కానీ ఈ కాస్ట్యూమ్స్ అన్ని నా కంట్రోల్లే ఉన్నాయి. మిమ్మల్ని వదలను. మిత్రులారా, పరిగెత్తండి. నీ పరిస్థితి ఇప్పుడు ఎలా మారిందో చూసావా? మర్యాదగా మమ్మల్ని వెళ్ళనివ్వడమే నీకు మంచిది. నాతోనే పెట్టుకుంటారా మిమ్మల్ని? అరే మాట్లాడి చాలు, ఆపు. ఇలా చూడు, నీ ఆశ నెరవేరుతుందో లేదో గానీ మేము మాత్రం మా మేడం ఆశని తప్పకుండా నెరవేర్చాలి. ఇంకా చెప్పావు పొప్పట్. పద, మేడం కి ఐస్ క్రీమ్ తీసుకెళ్ళిద్దాం. సనీ, ఆ ఐస్ క్రీమ్ మేడం కోసం, దయచేసి దాన్ని ఇచ్చేయి. ఇచ్చేయాలా? అయితే తప్పకుండా ఇచ్చేస్తా. అంత త్వరగా ఇచ్చేస్తానా? మనం ఎలాగైనా సన్నీ దగ్గర ఐస్ క్రీమ్ తీసుకొని తీరాలి. పదండి. సన్నీ, మర్యాదగా ఐస్ క్రీమ్ తిరిగి ఇచ్చేసేయ్. కుదరదు, నువ్వేమైనా చేసుకో. నువ్వు ఎగరగలవు కదా, నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? నేను యాక్షన్ చేస్తున్నాను. పొప్పట్. హరి, బైక్ నువ్వు నడుపు.
ఐస్ క్రీమ్ దొరికింది. భలే 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 అద్భుతమైన ఏంటి? చాలా సూపర్ గా ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ దొరకడం చాలా మంచిదికైంది, లేదంటే వేడికి నేను వాడిపోయేవాణ్ణి. సన్నీ వాడిపోవడానికి నువ్వేమి హీటర్వి కావు. నువ్వు నోర్మోయ్ హనీ, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. సనే, ఇదేమీ నీ స్విమ్మింగ్ పూల్ కాదు. నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి దూకడానికి. రే గాడిదా, స్విమ్మింగ్ పూల్ అంటే స్విమ్మింగ్ పూలేరా? ఇందులో సమస్య ఏంటి? నీదైతే ఏంటి, నాదైతే ఏంటి? హే సన్నీ, ఇదేమీ పద్ధతిగా లేదు. గాడిదని నేను, నువ్వు అనవసరంగా వాడిని గాడిదని చెప్పకు. మీరందరూ కూడా గాడిదలే, కరెక్టేనా పోపట్? ఎనీ డౌట్స్? ఈ రోజు సన్నీ చాలా ఎక్కువగా వాగుతున్నాడు. ఈ రోజు వీడి నోరుని ఎలాగైనా మూయించాల్సిందే. ఎనీ డౌట్స్? సరిగ్గా చెప్పావు పోపట్. అటాక్! ఇంకెప్పుడు నువ్వు మా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి జలకాలాట ఆడకూడదు. ఎనీ డౌట్స్? లేదు లేదు, ఎలాంటి డౌట్ లేదు. రేయ్, ఇకపై ఎగరడం నా వల్ల కానే కాదు. ఎనీ డౌట్స్? నా తోక ఇప్పుడు నాకంటే చాలా పెద్దదిగా అయిపోయింది. సరే, ఓ మాట చెప్పండి, అసలు ఆ సన్నీ ఎక్కడున్నాడో? ఇక్కడ చూసారా మ్యాజిక్? నా చేతులు ఇప్పుడు గొరిలాలా మారిపోయాయి. చూడండి. రే, ఎందుకని అలా నవ్వుతున్నారు? చెప్పండి, ఎందుకు నవ్వుతున్నారు? నీ చేతులు 100 కిలోలు ఉన్నాయో లేదో తెలియదు కానీ నీ తల మాత్రం 500 కిలోలు ఉంటాయి. లేదు, ఇదెలా జరిగింది? ఈ మొహంతో నేను పార్టీకి ఎలా వెళ్ళగలను? టెన్షన్ అవ్వకు సన్నీ. జనాలందరూ ఇక అన్ని పార్టీల్లోనూ నీ మొహమే చూస్తుంటారు. ఎనీ డౌట్స్? నన్ను మన్నించండి రా, నన్ను మన్నించండి. నేనేదో తెలియక చేసేసాను, నాకు సాయం చెయ్యండి ప్లీజ్. ఫ్రెండ్స్, నిజంగా మనం అందరం బాగా ఇరుకుపోయాం కాబట్టి ఇప్పుడు మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. జోర్దార్, నాకిప్పుడు ఏమీ కాలేదు. నా చేతులు ఇలా ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. హనీ, నువ్వు అనవసరంగా నోరు తెరవకు. ఇలా చూడండి, ఫార్ములా ఒరిజినల్లీ రెట్టింపు చేయడానికి నాకు ఒక ఐడియా ఉంది. నిజంగా చెప్తున్నావా? అదెలా? ముందు ఆ ఫార్ములా ఇవ్వండి, చెప్తాను. ఇదిగో. హా? నేను తిరిగి మామూలుగా మారిపోతాను. ఈ సన్నీ ఎప్పటికీ మారనే మారడు. ఎనీ డౌట్స్? వాణ్ణి పట్టుకోండి. సనీ! బాటిల్ ని పట్టుకోండి. ఆ బాటిల్ ని నేను పట్టుకుంటాను. ఎనీ డౌట్? మిత్రులారా, బాటిల్ ఇప్పుడు నా దగ్గర ఉంది. పోపటికే చెక్క. నేనేంటో ఇప్పుడు చూపిస్తాను.
త్వరగా వెళ్ళండి, తీసుకోండి. ఒక నిమిషం ఉండు, ఇప్పుడు నేను కాస్త దూరంగా విసురుతాను. ఇప్పుడు చూడండి, ఇంకొకసారి విసిరేస్తాను. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి చూపించండి, అప్పుడు నేను నమ్ముతాను. ఈసారి కనిపెట్టడానికి చాలా కష్టపడతారు. ఏంటి వీళ్ళు? ఇలా చూడండి, మీరు ఒరిజినల్ కాదు. ఆ ఫ్యాషన్ ఆర్టిస్టే మీకు ఈ డ్రెస్ ని వేశాడు. మిమ్మల్ని కాపాడకుండా మేము ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. మమ్మల్ని మీరు ఇలా ఇబ్బంది పెట్టడం కారణంగా మీకు ఎటువంటి మంచి కలగదు. రిమోట్ దొరికింది. ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు? ఎక్కడుందో కనిపించట్లేదే. ఆ సంగతి వదిలే, ఐస్ క్రీమ్ ఎలా తీసుకోవాలో ఆలోచించు. అనుమానమా? పిల్లలు అల్లరి చేస్తే కొట్టాలనిపిస్తుంది, హనీ అల్లరి చేస్తే చూడాలనిపిస్తుంది. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, ఐస్ క్రీమ్ కింద పడిపోతుంది కదా, మరెలా చప్పట్లు కొట్టేది? కన్నా గారు, మీరు కూడా వచ్చి మా టీంలో కలిసిపోండి. మనం అందరం కలిసి ఐస్ క్రీమ్ ని పట్టుకుందాం. అవును కన్నా సార్, బన్నీ ఎలా మోసం చేస్తున్నాడో చూడండి. జోర్దార్, అలా చెప్పకు. బండి మనల్ని మోసం చేయడం లేదు, ఐస్ క్రీమ్ ఇస్తున్నాడు. సరిపోయింది. రోడ్డులో ఇద్దరు అమ్మాయిలు గొడవ పడుతున్నారు. నేను వెళ్ళి కొనుక్కోపోతున్నాను ఐస్ క్రీమ్. చప్పట్లు కొట్టండి. అరే, స్కూటర్ స్టార్ట్ అవడం లేదు. దాన్ని కిక్ స్టార్ట్ చేయాలనుకుంటాను. పెద్దడా, ఏం చేస్తున్నావు? తమ్ముడు, నువ్వే కదా చెప్పావు కిక్ స్టార్ట్ చేయాలి అని. రే తెలుగు తక్కువడా, నేను స్కూటర్ అన్నాను. సరే రండి, స్కూటర్ ని నెట్టండి, నేనే దీన్ని స్టార్ట్ చేస్తాను. బ్రేక్ వేయ్. వీళ్ళకి పగలు పూట నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అనుమానమా? నక్షత్రాల ఎక్కడా కనిపించట్లేదు. అరే, ఎంతో ఫేమస్ అయిన అభినయ సుందరి రంభా. భలే భలే, మన ప్లాన్ బాగా వర్కౌట్ అవుతోంది. అనుమానమా? అన్నయ్య, త్వరగా ఒక లిచి ఐస్ క్రీమ్ ఇవ్వండి. ప్లీజ్, నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వరా? అనియా, అది కానీ మీ పేరు రంభా కదా? మేడం, రండి వెళ్దాం. ఇదిగో వచ్చేసాను. ఇదిగోండి, నేను వస్తాను. రే గాడిద, చెడగొట్టావు కదరా. అయితే నువ్వు నిజమైన రంభావి కాదా? పరిగెత్తు హనీ, పరిగెత్తు. నన్నే మోసం చేస్తారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి.